లావణ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రియాంక అనే స్కూల్లో ఈ విద్యార్థిని 10వ తరగతి జరుగుతుంది. ఆ యొక్క మధ్యాహ్నం భోజనానికి అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క లావణ్య ఆత్మహత్య చేసుకోవటం కూడా జరిగిందని మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారిని అడిగి ఏం జరిగింది ఏంటి అన్న విషయం కూడా తెలుసుకుందాం. అమ్మా, ఏం జరిగింది ఏంటి, ఎన్ని గంటలకు పాపి వచ్చింది, మీరు ఎప్పుడు చూశారు, అసలు ఏం జరిగింది? నా తెలీదు అన్న, ఆయన ఉన్నాడా? చెప్పు, జరిగింది చెప్పు. మా బాధలో ఉండేది చెప్పు. నీ బిడ్డకి న్యాయం జరగాల చెప్పు. నాకు ఫోన్లు చేశారా? 12:30కు వచ్చిందంట సార్. మా బాబు ఉన్నాడు పక్కన, ఈయన ఉన్నాడు. నేను ఫోన్ చేశారు, చెప్పలేదు. ఆటోమేటిక్గా మా సార్ని తీసుకొని బండి మీద వచ్చేసాను. వచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం అటు ఫ్రెష్ చేస్తే కొంచెం ఊపిరి వచ్చింది అని వెంటనే బండి ఉన్నింది, బండి మీద ఎక్కిచ్చేసి పంపించేశారు అక్కడ ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి వేరే హాస్పిటల్ పోయిన తర్వాత అమ్మాయి ట్రీట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఆమె నేను వచ్చిన తర్వాత కాళ్ళు అవన్నీ బాగా ప్రెస్ చేస్తున్నాను, చేతులు కాళ్ళు అన్నీ ప్రెస్ చేస్తున్నాను. ఒకరోజు ఆ గుండు కూడా కొట్టుకుంటునింది, కన్ను కూడా మోస్తా, నోరు కూడా ఒకరో అట్టుంటునింది. అవును, వాళ్ళు చెప్పిన ఏం మేడం ట్రీట్మెంట్ ఆక్సిజన్ అన్నా పెట్టండి మేడం, అమ్మాయి కొంచెం కదలుతుంది అని అంటే ఆడ కదులుతుందమ్మా ఏందమ్మా అని చెప్పింది. అబ్బాయి ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు సార్ అసలుకి. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు, వెంటనే తీసుకొని ఆమె వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నారమ్మా? ఎవరు లేము సార్. మీకు ఎలా తెలిసింది? నాకు మా బాబు అన్నానికి పోయేసి వచ్చాడు. ఆ అబ్బాయి, ఈ అమ్మాయి 12:45కి వస్తుంది. ఈ అబ్బాయి 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. ఈ అబ్బాయి అంటే 10 నిమిషాల్లోనే ఇది జరిగింది. 5 నిమిషాలే తోడు 5:50 కల్లా 12:50 కల్లా వచ్చేస్తాడు ఈ అబ్బాయి. ఒక 5 నిమిషాల్లో ఇంకా అబ్బాయి చూసే లోపల ఏం అర్థం కాదు అబ్బాయికి. వాళ్ళ డాడీకి ఫోన్ చేసాడు, వాళ్ళ డాడీ వచ్చాడు, తర్వాత నాకు కాల్ చేసి నేను వచ్చాను. అదే సార్ జరిగింది. వాళ్ళైతే మార్చికి ఎవరు తీసుకొచ్చారమ్మా? పోలీసు వాళ్ళే మమ్మల్ని అసలు ఒక 5 నిమిషాలు కూడా ఆగల. నేను ఆపినా కానీ ఆగల. వాళ్ళు హాస్పిటల్లో నుంచి కూడా వాళ్ళే ఉన్నారు. మమ్మల్ని అమ్మిడికి కూడా బానీయకుండా చేశారు. నేను గొడవ వేసుకున్న తర్వాత లోపల పంపించారు తల్లిని. అప్పటికి కూడా అమ్మాయి ఎన్ని చేసిన తర్వాత కూడా సృగలోకి వస్తుంది, కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇలా ఏమి లేదమ్మా అని చెప్పని దబాయిచ్చి ఇది అదే అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అమ్మాయి కొన ఊపిరి ఉంది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జరిగింది అంటున్నారు. స్కూల్లో ఏదన్నా జరగటం కానీ, ఏమన్నా మీతో పాప మాట్లాడటం కానీ, రాత్రి కానీ ఉదయం కానీ ఎప్పుడైనా? రాత్రి అయితే ఏం అనలేదు సార్. పొద్దున్న కూడా బాగానే పోయింది అమ్మాయి. స్కూల్లోనే ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇప్పుడు సార్ ఏమంటారు? మీకు ఎలా తెలిసింది? ఇంతకు ముందు కూడా వాళ్ళ బంధువులు అంట, డైకాట్లో ఉంటాడు పిల్లడు బంధువులు అంట. ఇంతకు ముందు ఫేస్బుక్ లో ఐ లవ్ యూ లావణ్ అని చెప్పి పెట్టాడు. 2 రోజులు స్కూల్కి వెళ్ళా నేను. మీ క్లాస్ లో ఈ విధంగా మీ పిల్లోడు ఇట్లా చేస్తుంటే ఎందుకు పట్టించుకోలేదు మీరు ఫోన్ అని అడిగాను. నేను క్లాస్కి వచ్చి నేను వచ్చి అడుగుతానంటే 2 రోజులు పోయినా. 2 రోజులు లేడు, క్లాస్లో వెళ్ళిపోయాడు. నేను అక్కడి నుంచి స్టాప్ నడితే సార్ లేడు, సార్ వచ్చినప్పుడు రాండి అని చెప్పాడు. తర్వాత ఆయన నాకు ఫోన్ చేసిందిలే. 2 రోజులు లేకపోతే కట్ట దాని అట్ట మాయం చేసిండు. ఇది అంతా జరిగింది కారణం స్కూల్ వాళ్ళే చేసింది. స్కూల్లో ఏం జరిగింది సార్ అసలు? ఇప్పుడు ఎవరైనా పాపకి మెసేజ్లు పెట్టడం కానీ పెట్టారు, మెసేజ్లు పెట్టారు స్కూల్లో. స్కేమ్ ఆ పాప క్లాస్మేట్ అను ఆ సీనియర్ సార్ వాళ్ళ బంధు అబ్బాయి డైకాస్ రోడ్ ఉంటాడు. ఆ అబ్బాయి మెసేజ్ పెట్టాడు, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాడు. సీను సార్ ఎవరు? ఆ ప్రొపరేటర్ స్కూల్ టీచర్ కదా, ప్రొపరేటర్ ప్రియాంక స్కూల్ ప్రొపరేటర్ ఆయనదే స్కూలు. ఆయన చేసిన ఆయన వల్ల ఇదంతా జరిగింది. ఒకసారి మా బిడ్డ ఒకసారి తప్పు చేస్తే స్కూల్ పిలిపించి నన్ను అడిగాడు. అదే నా తిప్పులో ఇంకో బిడ్డ తప్పు చేస్తే స్కూల్ పిలిపించరా? ఏదో జరిగింది. అది ఇదంతా జరగడానికి కాలం స్కూల్ చేసిన పని. అది పాప చేసుకున్న పనే కదా, ఎవరో చేసిన పని. అది పాపకు అందదు. అది పాప చేసిన పని కాదు, ఎవరో చేసిన పని. అది ఉదయం మార్నింగ్ నేను 8:30కి టిఫిన్ తెప్పించాను. టిఫిన్ తినింది, డాడీ అని చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ 12:40కి ఇంటికి వస్తుంది సార్ భోజనానికి. 12:40కి భోజనానికి వచ్చేసి భోజనం చేసేసి మళ్ళీ వెళ్ళిపోద్ది, 1 గంటకి వెళ్ళిపోద్ది. వేరే అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడని మీకు తెలిసింది. అయితే ఇప్పుడు అబ్బాయిని మందలించడం కానీ, అబ్బాయితో మాట్లాడడం కానీ చేయడం, స్కూల్ కానీ మీరు కానీ? అది నేను ఆయనకు చెప్తే నేను మందలిస్తాను, నేను మాట్లాడుతాను, నేను చేస్తానని చెప్పిండే కానీ మమ్మల్ని ఆడ పిలిపించి చేసింది ఏం లేదు. నేను మాట్లాడతానని చెప్పాడు ఆయనది. ప్రధానంగా మీ పాప లావణ్య చనిపోవడానికి కారణం ఏమంటారు? ప్రధానంగా మా పాప చనిపోవడానికి కారణం మెయిన్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే. మేనేజ్మెంట్ శ్రీను సారు, ప్రియాంక స్కూల్ ప్రొపరేటర్. మీరేమంటారమ్మా పాపకి? అమ్మమ్మ సార్, నా కూతురు మేము పోయాలేక హాస్పిటల్కి తీసుకొచ్చుంటే ఒక్క నిమిషం స్కూల్ నుంచి ఆడికి వచ్చేదానికి పోలీసు వాళ్ళు అప్పటికే వచ్చేసి మా మనవని తీసుకోపోయి ఎంకరేజ్ చేసి పక్కన పెట్టి
పక్కన పెట్టేసి ఎస్సీ కానిస్టేబుల్ ఎస్సీ పోయేసి వాళ్ళతో మాట్లాడుకొని వచ్చి తర్వాత నా మనవని బయటకు తీసుకొచ్చి మేము హాస్పిటల్ కాడకు పోతే కానీ లేదని చెప్పని పోస్ట్ మార్టం వచ్చి సార్ చిన్న బిడ్డ అన్నా కూడా కాదు పోస్ట్ మార్టం పోవాల్సిన అని చెప్పి సార్ మీ నెంబర్ అన్నా ఇంటి సార్ అంటే నెంబర్ కూడా ఇలా మాకు పాండి అని చెప్పి అంబులెన్స్ పిలిపించి మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోయి సార్ ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈ రోజు ఇప్పటి నుంచి జరిగిన కాడి నుంచి 12-5 నిమిషాలకు చనిపోయింది. అమ్మాయి రావటం 5 నిమిషాల టైం చనిపోయింది. ఇప్పటికి వచ్చి స్కూల్ వాళ్ళు ఏం జరిగింది ఏందని ఇప్పటికల్లా 1 నిమిషమే రవీంద్రబాతి పక్కనే స్కూల్ హాస్పిటల్ పేరేందమ్మా ఆ హాస్పిటల్ కాడికి స్కూల్ ఆయన రాలా చేయలే. స్కూల్ వాళ్ళకుండా నా బిడ్డ అన్యాయం అయింది. ఈ పరపతి ఎవరికి చేస్తున్నాడు ఏమో న్యాయం చేశాడు. ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇలే సార్ మేము పోయి ఒత్తుకొని గుండొత్తి అది ఒత్తి ఇది ఒత్తి చేసినా కూడా స్కూల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఏం లేదు సార్. అసలు వాళ్ళు అసలు రానే లేదు, రెస్పాండ్ కాలేదా? కాలేదు సార్. అసలు ఎవరు కూడా అక్కడికి రాలేదు. అసలు మేము అడుగుతుంటే హాస్పిటల్ ఇంటి దగ్గరకు కూడా రాలేదు. అమ్మాయి ఆ సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా కనీసం రాలేదు సార్. వాళ్ళు వచ్చి కూడా హాస్పిటల్ గానే తీసుకుపోయేదానికి తలా ఒక చెయ్యనే వేయొచ్చు కదా. వాళ్ళు ఎవరు కూడా రాలేదు సార్. నేనే నా బిడ్డ నేను ఆయన పట్టుకొని వేరే వాళ్ళ ఆటో బండి పోతుంటే దాని మీద బతులు ఆడి ఆవిడ ఎక్కించుకొని ఆవిడ వచ్చేస్తున్నారు సార్. ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు సార్. అన్ని ఆడ పడేస్తున్నారు, అమ్మాయిని మటుకు ఆడ పడేస్తున్నారు. అయితే ఇటు మొత్తం మీద నెల్లూరు నగరంలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యులంతా కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ యొక్క లావణ్య సూసైడ్ చేసుకోవడానికి స్కూల్లో మరో విద్యార్థి ఇబ్బందికరం పెడితేనే ఆ విషయంలోనే సూసైడ్ చేసుకొని ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. మరో పక్క పోలీసులు కూడా టైం ఇవ్వకుండా ఆ యొక్క మార్చరికి తరలించడం కూడా ఘోరం అని చెప్పి కూడా తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు మార్చరి నుంచి.